మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతుంది. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, అడ్వెంచర్ యాక్షన్ సీక్వెన్స్, సాంకేతికత పరంగా ఇది ఇండియన్ సినిమాకి కొత్త ప్రమాణాలు సెట్ చేయబోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కెన్యా, టాంజానియా, ఒరిస్సా, నైరోబి వంటి ప్రదేశాల్లో 4 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రతి షెడ్యూల్లో కూడా మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించారని సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని, అదే నవంబర్ 16న ప్రకటించబోతున్నారని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్ పై పాజిటివ్ గా స్పందిస్తూ రాజమౌళి సినిమాల్లో ఉండే ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండియర్ కి ఇది సరిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ కి, అంతర్జాతీయ లెవెల్ కి వారణాసి టైటిల్ సరిపోదని అభిప్రాయపడుతున్నారు. వేరే టైటిల్ పెడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ అవతార్ సినిమాని గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాకి అవతార్ అనే సాంస్క్రిట్ టైటిల్ పెట్టి ప్రపంచం దృష్టిని జేమ్స్ కెమెరాన్ ఆకర్షించారని, రాజమౌళి కూడా అలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నారని పేర్కొంటున్నారు. ఇక తాజా అప్డేట్ ప్రకారం జక్కన్న టీం హైదరాబాద్ లో నవంబర్ 15న భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. అదే రోజున టైటిల్ రివీల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదలవుతుందని టాక్. రామోజీ ఫిలిం సిటీలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ఈవెంట్ జరగబోతున్నట్టు సమాచారం. మొత్తం మీద మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ కి తీసుకువెళ్లబోతుంది. వారణాసి అనే టైటిల్ గాని, మరే ఏ పేరైనా గాని చివరికి ఏది ఫైనల్ అయినా ఈ సినిమా మాత్రం భారతీయ సినిమాని అంతర్జాతీయ వేదికపై నిలబెడుతుంది అన్నంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, నిజమైన పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలతో పాటు జపనీస్, కొరియన్, మాండరిన్ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. రాజమౌళి డైరెక్షన్, మహేష్ బాబు స్టార్ పవర్ కలిసినప్పుడు ప్రపంచ మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకున్న భారీ ప్రాజెక్ట్ గా ఇది నిలుస్తుంది. ఈ మూవీ 2026లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇందులో మహేష్ బాబు ఒక గ్లోబల్ ఎక్స్ప్లోరర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రపంచంలోని అడవుల్ని దాటుతూ జరిగే మిషన్, సర్వైవల్ ఎలిమెంట్స్, మానవ విలువలు, భావోద్వేగాల మేళవింపుగా కథ సాగుతుందని తెలుస్తోంది. సినిమా కథని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ రాశారు.